ఒకసారి ప్రజలందరూ కూడా వినాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 సార్లు వారిపైన హత్యాయత్నం జరిగింది. అది కాకుండా ప్రస్తుత స్పీకర్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏం మాట్లాడారు, ఏదైతే ఆయన కుట్రపూరితంగా మాట్లాడారో ఆయనే సీఎం అయితే ఆయనే ఇప్పుడు భద్రత తగ్గించేస్తే ఆయనే 986 మంది భద్రత ఉందని అబద్ధాలు ప్రచారం చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉన్నట్టా లేనట్టా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఏ రకంగా మాట్లాడి పచ్చమోకను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని కుట్రపూరితంగా మాట్లాడారో ఆ రోజు ఏం మాట్లాడారనేది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. గ్లాస్ గుర్తు పైన ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా? మీరు కసిగా ఓటేసి చిత్తుగా ఓడించి మళ్ళీ వీళ్ళు కోరుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని చంపితే ఏమవుతుంది? రాళ్లతో కొట్టి చంపండి, కర్రలతో కొట్టండి, గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి. ఎవరు మాట్లాడారు ఈ మాటలన్నీ? ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ నుంచైనా రక్షణ కావాలి కదా. మీరు రెచ్చగొట్టితే రెచ్చిపోయే వాళ్ళ నుంచైనా కనీసం రక్షణ కావాలి కదా. ఆ రక్షణ లేకుండా చేసి ఏం చేయాలనుకుంటున్నారు? డొక్కు వాహనాన్ని పంపించి ఏం చేయాలనుకుంటున్నారు? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక ఊరికి కావాల్సినంత కావాలన్నా మీకు సెక్యూరిటీ అని అంటున్నారు. తల్లి, మీరు తప్పు మాట్లాడకూడదు, అబద్ధం మాట్లాడకూడదు. మీ స్థాయి హోంమంత్రి స్థాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భద్రత కల్పిస్తున్నారనేది మీరు చెప్పాలి, వాస్తవం చెప్పాలి. ఇంతమందిని లెక్క చూపించాలి. ఈరోజు కోర్టులో కేసు వేశారు, పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తనకున్నటువంటి భద్రత ఎంత, గతంలో తనకు ఎంత తగ్గించారు, ప్రస్తుతం ఉన్నది ఎంత క్లియర్గా అందులో చెప్పారు కదా. ఇది తప్పు అని కోర్టుకు మీరు ఎందుకు వెళ్ళరు? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారని కోర్టుకు వెళ్ళి చెప్పొచ్చు కదా. మీకు ఓట్లేసిన జనమైనా అప్పుడైనా నమ్ముతారు కదా మిమ్మల్ని. ఇటువైపు లోకేష్ నాయుడు గారు, సార్ మీరు మంత్రి గారు సార్, ఇప్పుడు ఇంకా అబద్ధాలు చెప్పి బ్రతికితే ఎలా? మంత్రి గారు మంత్రి గారి హోదాలో మంత్రి గారి స్థాయిలోనే ఉండాలి. 986 మందితో భద్రత అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని రాస్తారు. సార్ లోకేష్ నాయుడు గారు, మంత్రి గారు, మీరు నిజంగానే మీరు చెప్పేది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అని మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకు సార్ ఈ ట్విట్టర్లో పోస్టులు, ఎక్స్లో పోస్టులు? 986 మందితో ఆయనకి భద్రత ఏర్పాటు చేసి ఉంటే మీరు కోర్టుకెళ్ళి చెప్పొచ్చు. మీరు చెప్పేది నిజమైతే మీకేసిన ఓట్లేసిన ఓటర్ల మీద ఒట్టేసి చెప్పండి మీరు చెప్పేది నిజమని. మంగళగిరి నియోజకవర్గ ప్రజలపైన ఒట్టేయండి ఒకసారి. ఈసారి ట్విట్టర్లో మీరు ఇదే మాట పెట్టాలి, మంగళగిరి ఓటర్ల మీద ఒట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి 986 మందితో మేము భద్రత కల్పించాం, గతంలో ఆయనకు ఉండేది, ఇప్పుడు దాన్ని తొలగించామనో ఉందనో ఏదో ఒకటి చెప్పండి. ఆ నియోజకవర్గ ప్రజలపైన ఒకసారి ఒట్టేసి చెప్పండి.